నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 44వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. తాగుడికి బానిస అయిన భర్త రాజారావుని కుటుంబ సభ్యుల సలహా మేర జీకే హీలింగ్ సెంటర్లో చేర్పిస్తుంది రాధ. ఆ హాస్పిటల్ తన పెద్దనాన్న గోకులకృష్ణ మీద భక్తి, ప్రేమ, గౌరవాలతో డాక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో నడుస్తోందని అక్కడి చికిత్సా విధానానికి ఆశ్చర్యపోతుంది. ఆ హాస్పిటల్లో రకరకాల పేషెంట్స్, వారందరితోనూ చనువు పెంచుకుంటూ తన ఏమిటో తను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది రాధ. ఈ ప్రయత్నంలో తన భర్తకి మరొక స్త్రీతో సంబంధం ఉందని తెలుసుకుని తనని జ్యోతిగా పరిచయం చేసుకుని ఆమెను కలిసి వస్తుంది. డాక్టర్ కృష్ణ, డాక్టర్ షీలా మేడం ట్రీట్మెంట్తో కోలుకుంటున్న రాజారావుకి తాను సంబంధం పెట్టుకున్న ఆమెను రాధ కలిసి రావడాన్ని జీర్ణించుకోలేకపోతాడు. రాధ తనని వదిలి వెళ్ళిపోతుందేమోనని బెంగపెట్టుకుంటాడు. అక్కడే చికిత్స పొందుతూ ఆరోగ్యం మెరుగుపడ్డ రాణి లైబ్రరీలో దొరికాయని గోకులకృష్ణ గారి డైరీలు రాధకు అందిస్తుంది. ఆ డైరీలు చదివి చాలా విషయాలు తెలుసుకుంటుంది రాధ. గోకులకృష్ణ బ్రతికి ఉన్న రోజుల్లో రాధ తల్లి లావణ్య మీద ప్రేమను పెంచుకుంటాడు. లావణ్య కుటుంబం అతన్ని అనేక రకాల ఇరకాటంలో పడేస్తారు. లావణ్య వ్యామోహంలో పడి తన సవతి తల్లిని దూరం చేసుకుంటాడు గోకులకృష్ణ. రియల్ ఎస్టేట్ బిజినెస్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన ఎన్ఆర్ఐలను నచ్చజెప్పడానికి తాను విదేశాలకు వెళతాడు. అక్కడ ఎవరో ఒక అజ్ఞాత స్త్రీ తన చల్లని మాటలతో అతనిలో జ్ఞానాన్ని తట్టిలేపుతుంది. ఇండియాకి వచ్చిన వెంటనే పిన్నిని చూడ్డానికి వెళతాడు గోకులకృష్ణ. రాధ షీలా మేడం డాక్టర్ కృష్ణతో తాను రాజారావు సహజీవనం గడుపుతున్న ఆమెను జ్యోతి అనే పేరుతో కలిసి వచ్చినట్లు, రాజారావుకి జ్యోతి అవసరం చాలా ఉందని చెబుతుంది. ఆమె ధైర్యానికి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. శ్రీవిరించి అనే పాత్రికేయుడు సంచలనాత్మకమైన వార్తలు రాయాలని నిశ్చయించుకుని తన ప్రమేయం లేకుండా తన గురువుగారి మనవరాలి ఆత్మహత్యకు కారణమవుతాడు. ఈ విషయం అతన్ని చాలా కృంగదీస్తుంది. అతను అందరికీ పెద్ద సవాలుగా మారతాడు. అతనిని బాగు చేయడానికి అందరూ శతవిధాలా ప్రయత్నించి ఆఖరికి అతని గురువు రామేశం గారిని పిలిపిస్తారు. రామేశం గారు విరించికి తన మనవరాలి మరణానికి కేవలం విరించి మాత్రమే కాదు, తాను కూడా కారణమేనని కారణాలు చెప్పడం ప్రారంభిస్తాడు. ఇక వినండి పున్నాగపూలు నవల 44వ భాగం. నీతి అవినీతుల మధ్య ఛాయల వెలుగు చీకట్లు చారలతో ఏర్పడేవి. కొంత వెలుతురు వక్రభూతం వలన నల్లటి చారలు తెల్లగా మారిపోలేవు. నల్లటి మోడ్రన్ డ్రెస్, తెల్లటి ఛాయ, మెరుస్తున్న కళ్ళు చాలా చాలా ఆలోచిస్తోంది కమలిని. ఎంతో ఒద్దికగా మర్యాదగా కనబడుతూనే ప్రొవకేటివ్గా కవ్వించే కమలిని చాలా లేటుగా పబ్బు నుంచి ఇంటికి వచ్చేసింది. ఆ రాత్రి జరగకూడనిది ఏదో జరిగిపోయింది అనే పాతకాలం కథ కాకుండా జరగవలసింది ఏదో జరిగిపోయింది అని కొత్త వాక్యం రాసుకోవలసిన ఈ కాలంలో ఏది దేనికి కారణం? డోంట్ మేక్ అన్ ఇష్యూ ఫర్ ఎట్ ఇష్యూ అని ఒక సినిమా తార కన్యపుల గురించి అన్న మాటలు నిరంతరం వైబ్రేట్ అయ్యే క్లబ్బుల్లోనూ సెక్స్ కొందరికి అవసరం, మరికొందరికి అవుట్లెట్, మరికొందరికి అలవాటు, కొందరికి అది ఇచ్చే సెక్యూరిటీ, కొండకుచో కొందరికి వ్యసనం. దేనివల్ల కాని అది పెద్ద విషయం కాకుండా పోయింది. కార్పొరేట్ కల్చర్ ఎక్కువైన తర్వాత ఇలా మగవాడికి ఎప్పటినుంచో ఆలోచించే ఫ్రీడమ్ ఉన్నా ఆడవాళ్లకు ఇలా బ్రతికే అవకాశం రావడంతో సంఘం తన నీతి పాఠాల పుస్తకం తిరిగి రాసుకోవాల్సి రావడంతో ఈ శతాబ్దపు ఉత్తరార్థం గొప్ప కన్ఫ్యూజన్లో పడింది. అవసరాలు పెరిగాయి. ఒకప్పుడు లగ్జరీస్ అనుకున్నవన్నీ ఇప్పుడు అవసరాల లిస్టులోకి వచ్చాయి. ఖరీదైన వస్తువులు, క్రెడిట్ కార్డు మీద ఈఎంఐలు సామాన్య ప్రజల మధ్యకు వచ్చేశాయి. సంఘంలో చాలా ఎక్కువ శాతం ఇవి అవసరమా అనుకోవడం లేదు. ఇవి మనకు ఉండడానికి, హోదాగా బ్రతకడానికి కావలసినది డబ్బు అన్న ఆలోచన పెరిగిపోయింది. కేవలం 10,000 కడితే కారు ఇచ్చేసి వాయిదా పద్ధతిని మిగతా డబ్బు గొప్ప వడ్డీతో సహా వసూలు చేసే ఏ కార్ల కంపెనీ కూడా ఈ కార్లు నడిచే రోడ్లు ఎలా ఉన్నాయని కానీ, ఎన్ని యాక్సిడెంట్స్ అవుతాయని కానీ, నలుగురు ఉండే కుటుంబానికి 3 కార్లు ఉండడం అవసరమా, పెట్రోల్ పరిస్థితి ఏమిటని కానీ ఆలోచించే బాధ్యత వహించదు. కేవలం క్రెడిట్ కార్డ్ హిస్టరీ మీద జీవితాలను హెచ్చవేసే విదేశ జీవితం మన మధ్యలోకి సుఖంగా ఉండడం పేరుతో చొచ్చుకు వస్తుంటే దాని వెనకాల వచ్చే బరువు బాధ్యతలు తెలియనీయకుండా మభ్యపెట్టే మత్తులో ఉన్నది దేశం. చలంగారు ఒకప్పుడు మూఢాచారాల మధ్య ఊపిరి ఆడని స్త్రీకి ఆమెకు మనసుంది, అది ఆలోచిస్తుంది, ఆమెకు శరీరం ఉన్నది,
దానికి కోరికలు ఉంటాయి. ఆమె కష్టాన్ని తన లాభంగా మార్చుకునే సంసారం గుప్పెటలో నుంచి బయటపడి ఆమెకు ఆర్థిక స్వతంత్రం ఉండాలి అని కలలు కన్నారు. కానీ అదే వ్యక్తి 20వ శతాబ్దపు ఉత్తరార్ధంలో జరగబోయే దానిని ఆనాడే ఊహించారు దార్శకులు కాబట్టి. ఒకవేళ ఈ కలలు ఫలించి విపరీతమైన ఆర్థిక స్వేచ్ఛతో హాయిగా బ్రతకగలిగిన స్త్రీమూర్తి తయారైనప్పుడు లాలించడం, పాలించడం మర్చిపోయిన ఆడది, పాలివ్వడం మర్చిపోయిన ఆడది తయారైతే అటువంటి స్వతంత్రం ఎంత భయానకమో చెప్పేయగలిగారు ఆయన మాటల్లో. ఆడపిల్లల జీవితాల మీద ఆధారపడ్డ కుటుంబాలు, ఆర్థిక అవసరాలు లేకపోయినా అది గొప్ప అనుకునే కుటుంబాలు పెరిగిపోయాయి, అవసరాలు పెరిగిపోయాయి. కళ్ల ముందు ఏమిటో జరిగిపోతున్నా చెప్పినా వినదు అన్న ముసుగు కింద చాలామంది తల్లిదండ్రులు దాక్కునే పరిస్థితికి వచ్చింది. చెప్పినా వినదు సరే, అసలు ఎలా చెప్తే వింటుందో, ఏం చెప్తే అర్థం చేసుకుంటుందో తెలియని అయోమయ పరిస్థితి. కారణం ఆమె ఒక అస్తవ్యస్త అపూర్వ చిత్రం. ఎక్కడ కళ్ళాలు బిగించి వేగాన్ని ఆపాలో తెలియని పంచకళ్యాణి. అసలు ఎందుకు ఆపాలో తెలిసేటప్పటికీ జీవితం కరిగిపోతుంది. మా అమ్మాయి మార్నింగ్ ఫ్లైట్కి వస్తుంది, మా అబ్బాయి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాడు అని చెప్పుకోవడంలో గొంతుకలలో ఆనందం ఏదో భయంకర మధ్యతరగతి భూతం బారి నుంచి బయటపడ్డాం అన్న భావన. డిన్నర్లు, కబుర్లు, లంచ్లు, బ్రాండెడ్ బట్టలు, ఫారిన్ చెప్పులు, వాచ్లు, హ్యాండ్ బ్యాగ్లు, క్లాస్ అన్న పదం అలా చలామణి అయిపోతోంది. గ్రామ బంగారం 3,000 అయితే ఒక చెప్పుల జతో, డ్రెస్సో ఆ ఖరీదుకు రెండింతలు అయిన రోజులు కూడా ఉంటాయి. కానీ బంగారానికి మారకం ధర ఉన్నది, వీటికి లేదు. మారకం కాని మనుషులు కూడా చాలా ఎక్కువ మంది తయారైపోతున్నారు. అప్పటికప్పుడు ఖరీదే విలువే లేదు. తర్వాత వీళ్లలో చాలామందికి అంతఃచేతనతో, ప్రపంచంతో కానీ సంబంధం లేదు. ఉండాలని, ఉంటుందని చాలామందికి తెలియదు. శ్రీ రవిశంకర్, శ్రీ జగ్గి వాసుదేవన్ వంటి చాలామంది వీళ్లను మెడిటేటర్స్గా తయారు చేయాలని, ఇన్నర్ ఇంజనీరింగ్ చెప్పాలని ఆలోచించినా దాన్ని కూడా వీళ్లు క్లాస్, మాస్ కేటగిరీలోకి మార్చి వాళ్ల ప్రపంచాన్ని వాళ్లు సృష్టించుకున్నారు. ఆశ్రమాలు చాలా ఆర్థికంగా స్థిరపడుతున్నాయి. అక్కడి నుంచి బయటకు వచ్చిన ఎంతమంది 1 సంవత్సరం తర్వాత అవే విలువలను గౌరవించి బ్రతుకుతున్నారు అన్నది ప్రశ్నార్థకం. కారణం వాళ్ళు ఎక్కువ శాతం ఉంటే సంఘం ఇలా ఉండదుగా. ఇదొక వింత ప్రపంచం. లోపల విచ్చుకోవాల్సిన 12 దళాల పద్మం కన్నా ఇంట్లో ముంగిట్లో నీళ్లలో ప్లాస్టిక్ పద్మాలు, సన్నటి మ్యూజిక్, సువాసనలు, మామూలు ప్లేట్ కన్నా ఖరీదు చేసే ముంతలు, మట్టి పాత్రలు, హెర్బల్ టీలు ఇదొక వర్గం. వీటి మార్కెట్ పెరిగిపోయింది. వీళ్ళు ఎథనిక్ పీపుల్. ప్రత్యేకమైన లైఫ్ స్టైల్. ఖరీదైన జీవితాన్ని అనుభవించడంలో ఎక్కడ సర్దుబాటుతనం, కాంప్రమైజ్ లేదు. అంతా సుఖమే. కానీ చాలామందికి ఇది పడగ నీడ అని అంతర్గతంగా అర్థమవుతోంది. లేకపోతే ఇన్ని కౌన్సిలింగ్ సెంటర్లు, ఇంత సైకోసొమాటిక్ జబ్బులు పెరగవు. భద్రతాభావం అది ఎవరిస్తారు, ఎలా వస్తుంది? కమలిని భరించలేనిది అది. ఇంత హైడ్రామాల మధ్య తనను ఎవరూ ప్రశ్నించేవారు ఎందుకు లేరు? ఏమి చేసినా, ఎంత ఖర్చు పెట్టినా, ఏది కొన్నా పట్టించుకునేవాళ్ళు ఎందుకు లేరు? అమ్మ, నాన్న, అక్కయ్య, బావ, తమ్ముడు, మరదలు, వాళ్ల పిల్లలు, చాలామంది కజిన్స్. తను సంపాదనా పరురాలని భయపెట్టి బ్రతుకుతుంది అన్న ఓటి కవచం కింద తను ఎంత ఉడికిపోతుందో, ఎవరైనా దగ్గరకు తీసుకోరా అని ఎంత ఎదురు చూస్తుందో. ఎందుకు ఎవరికీ అర్థం కాదు. ఆ రాత్రి చాలా టేస్ట్ఫుల్గా అలంకరించిన గదిలో వెక్కి వెక్కి ఏడుస్తోంది కమలిని. ఏదో జరిగిపోయిందని ఏడుస్తోందా? దాని ప్రభావం తన మీద ఎందుకు లేదా అని ఏడుస్తోందా? నీకిలా జరిగిందా తల్లి అని ఓదార్చేవారు లేరని ఏడుస్తోందా? అసలు ఈ విచ్చలివిడితనం ఏమిటి అని బెల్టు పట్టుకుని అడిగేవారే లేరని ఏడుస్తోందా? ఆమెకే తెలియదు. ఒక పెద్ద విషయం తన జీవితంలో, ఒక ఈవెంట్ జరిగిపోయినా తను మామూలుగా ఎలా ఉన్నది? ఆ తర్వాత చాలా రాత్రులు ఇలాగే తెల్లవారాయి. చాలా రాత్రులు మైలపడ్డాయి. కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తుకు కూడా లేవు. కనపడ్డవన్నీ తినేసి లావైపోతోంది కమలిని. లైఫ్ స్టైల్లో ఒక అద్దం కనిపించింది. కఠోరమైన ఇనుప మందార పువ్వులకు రంగులు వేసి తీగలు సృష్టించిన ఫ్రేమ్లు బిగించిన అద్దంలో నడుం చూసుకుంటూ, జాకెట్ సరిచేసుకుంటూ, తనకు తను అద్దంలో అసలు ఏమీ నచ్చడం లేదు. అద్దం అందంగా ఉన్నది, కానీ అందులో తన రూపం. నిట్టూరుస్తూ క్రెడిట్ కార్డు స్వైప్ చేసి అద్దం కొన్నది కమలిని. తను సెక్సీగా ఉండనేమోనన్న ఇన్సెక్యూరిటీ. ఈ సెక్సీ అనే మాట మనుషులకు, హ్యాండ్ బ్యాగులకు, డ్రెస్లకు, అన్ని వస్తువులకు, ఆఖరికి పెంపుడు కుక్కలకు కూడా ఉపయోగించేస్తున్నారు ఈ జనరేషన్. తను సెక్సీగా ఉండాలన్న ఇన్సెక్యూరిటీతో ఏదో భయంతో కనపడ్డ ఖరీదైన మేకప్ సామాను కొంటుంది కమలిని. ఆమె డ్రెస్సింగ్ టేబుల్లో అనేక అరల్లో ఎన్ని వాడకుండా ఎక్స్పైర్ అయిపోయిన పెర్ఫ్యూమ్లు,
పౌడర్లు, క్రీమ్లు ఉన్నాయో చెప్పలేం. ఎంత డబ్బు తగలపెట్టాను వీటికి అని అప్పుడప్పుడు నిట్టూరుస్తుంది. బాయ్ ఫ్రెండ్స్ను గిఫ్ట్ అడగడం సరదా కమలినికి. అది తప్పు అని ఎప్పుడు అనిపించలేదు. హాయ్ హాయ్ రాఘవ, హౌ ఆర్ యూ? ఎప్పుడు వచ్చా లండన్ నుంచి? మొన్ననే. నాకొక హెల్ప్ కావాలి. నీ క్రెడిట్ కార్డు స్వైప్ చేసి నాకొక వాచ్ కొని పెట్టాలి. అదేమిటి, నీ క్రెడిట్ కార్డు ఏమైంది అడిగింది. అడక్కు, 2 కార్డ్స్ ఫుల్. ఇంతకీ వాచ్ ఎందుకు ఇప్పుడు? నా గర్ల్ ఫ్రెండ్ నీరాకి ఇవ్వాలి. తెలుసు కదా, భలే ఫిగర్ కన్ను కొడుతూ అన్నాడు. నోరు తెరుచుకుని వింటోంది రాఘవ అనుభవాల్ని. అలా మాట్లాడుతూ నడుస్తూ వెళ్ళి అతన్ని నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయింది కమలిని. ఏమైంది నాకు? 10 సార్లు ఇలా జరిగినా ఎప్పటికప్పుడు ఏమైంది నాకు అనుకుంటూనే ఉంటుంది. ఆ క్రెడిట్ కార్డు డబ్బు ఎప్పుడు వస్తుందని అడగలేని బలహీనత ఆమెది. ఆ కచ్చ కొంతమందిని తను బహుమతులు అడిగి తీర్చుకుంటాననుకుంటుంది. పబ్స్లో నీలి వెలుతుర్ల మధ్య ఎన్నోసార్లు మందు ఎక్కువై పడిపోయిన రోజులు ఉన్నాయి. ఎవరో ఏదో స్థితిలో ఇంటికి చేరుస్తారు. కానీ ఎవరూ ఇంట్లో ఎందుకు ఇలా అని అడగరు. ఎందుకని? తను సంపాదిస్తోందనా? అన్నయ్య కూతురు 16 ఏళ్ల పిల్లను స్నేహితులతో సెకండ్ షో చూసి వస్తే అమ్మా వదిన క్లాస్ స్పీకర్ ఎందుకని ఖర్చుగా ఖర్చు పెడుతోంది కమలిని. ఒకరోజు బ్యాంక్ లోన్ ఒత్తిడి, క్రెడిట్ కార్డు మీద అప్పులు, లోన్ల ఇన్స్టాల్మెంట్ కట్టలేదని నోటీసులు. జాగ్రత్తగా ఉండాలి డబ్బుల విషయంలో. ముందు చెబితే వినవాయే తల్లి గొణుగుడు సణుగుడు. ఏది ఏమని చెప్పారు? ఎప్పుడు వినలేదు నేను. ఏం తెలుసునని మాట్లాడుతున్నారు? రెచ్చిపోయింది కమలిని. మొక్కుబడిగా సంబంధాలు చూడడమే కానీ ఏనాడు సీరియస్గా చేశారు? తన వయసులో చాలామందికి పెళ్ళై పిల్లలున్నారు. తనకు అస్సలు ఏం కావాలనుకుంటున్నారు? తన సంపాదన ఆధారమైందనా? తన డబ్బు 40,000 తీసుకుని తన తల్లిని తీర్థయాత్రలకు పంపింది తన తల్లి. అన్నీ అడిగేసింది కమలిని. ఆ మూడ్లోనే పబ్కి వెళ్ళింది. ఎక్కువ మందు తాగేసింది. ఎవరో వచ్చారు, ఫోటోలు తీస్తున్నారు. మామూలు కుటుంబాల్లో తప్పు వీళ్లకు కల్చర్ అయిపోయిందిరా అని మరింత అసభ్యంగా మాట్లాడాడు ఒక కుర్ర జర్నలిస్ట్. ఈడ్చి కొట్టింది కమలిని. ఆ తర్వాత దుస్వప్నం విరించి రెచ్చిపో అని రఘుకి సిగ్నల్ ఇవ్వడం, 20 వంతు నిజాలు 80 వంతు అబద్ధాలతో 3 రోజులు టీవీ కవరప్. తట్టుకోలేక కమలిని ఆత్మహత్య. వింటున్న అందరికీ నిజం అర్థమవడానికి కొంచెంసేపు పట్టింది. అందుకని దీనికి నేనే కారణం అని కుమిలిపోకు. మరొక విషయం తెలుసా? ఇందులో సింహభాగం నాది. ఎలా అడిగింది స్వప్న. నేను మంచి జర్నలిస్టును. నా కలం పవరుతో ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలనన్న అహం నాకు. 5 పిల్లలు ఎలా పెంచాలి అన్న తపన లేదు. నా భార్య డబ్బులు అన్నదో కొట్టేవాణ్ణి. ఒక్క మనిషి సంపాదిస్తే 6 తినే వ్యవస్థ మనది. ఒక్క ఉద్యోగం నిలకడగా చెయ్యలేదు. ప్రపంచం గురించి ఆలోచిస్తూ నా పిల్లల చదువులు, ఉద్యోగాలు ఆలోచించలేదు. ఎలా తిన్నారు, ఎలా పెరుగుతున్నారు, ఏం చదువుతున్నారు తెలియదు. విపరీతమైన ఆత్మాభిమానం. మాట పడిన నేను. నా పిల్లలు ట్యూషన్లు చెప్పి సినిమా హాళ్లలో పనిచేసి సంపాదిస్తున్నారని నాకు చాలా రోజులు తెలీదు. వేల సంపాదన ఒక్క మాట కోసం వదిలి వచ్చేసేవాడిని. నాకు భోజనం రుచిగా ఉండాలి. నెయ్యి లేకపోతే తినను. కానీ ఇవి ఎలా వస్తున్నాయో నాకు తెలీదు. విద్యాసంస్థలు, విధి విధానాల మీద గొప్ప ఆర్టికల్స్ రాసిన నేను నా కొడుకు ఫీజు కట్టలేక ఏదో వాయిద్యం నేర్చుకుని ఆర్కెస్ట్రాలో చేరాడని తెలియదు నాకు. మీ నాన్నగారి లాంటి మేధావి అని నా పిల్లలతో ఎవరన్నా అంటే వీళ్ళకేం తెలుసు మూర్ఖులు అనుకున్నాను. కానీ వాళ్ళు నన్ను జాలిగా చూస్తున్నారని నాకు చాలా రోజులు తెలీదు. ఇంటెడు చాకిరీ చేసి నా భార్య ఆర్థిక అవసరాల కోసం చపాతీలు తయారు చేసే ఫ్యాక్టరీకి రహస్యంగా చపాతీలు ఒత్తి వస్తోందని తెలిసి కాలరుద్రున్నైపోయాను నేను. ఏం చేశానో తెలుసా? గదిలో నిశ్శబ్దం. నాకు మిక్సీలో వేస్తే పచ్చళ్ళు నచ్చవు. అందుకని నా భార్య రోలు, రోకలి బండ ఉపయోగిస్తుంది. ఆ పచ్చడి బండ పెట్టి మోకాళ్ల మీద కొట్టాను. ఉత్తరేయంతో కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నారు రామేశం గారు. మళ్లీ లేవలేదు నా భార్య. ఆవిడ పేరు కమలిని. మహాసుకుమారంగా లేత తమలపాకు లాంటి మనిషి. కాళ్ళు కడిగి కట్నం లాంఛనాలు ఇచ్చి ఆ బంగారు తల్లిని నాకిచ్చారు ఆమె తల్లి తండ్రి. సంఘం తాలూకు, రాజకీయ నాయకుల తాలూకు నేర ప్రవృత్తిని అడ్డదిడ్డంగా చెరిగే నేను నా నేర ప్రవృత్తిని ఎప్పుడైనా చెక్ చేసుకున్నానా? అది చూసి అసహ్యించుకున్న నా 3వ కూతురు నాతో మాట్లాడడం మానేసింది. అటువంటి వాతావరణంలో పెరిగిన నా 2వ కొడుకు ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ల భిక్షే కమలిని. ఇప్పుడు చెప్పండి, అట్లాంటి వాతావరణంలో పెరిగిన నా కొడుకుకు 80,000 సంపాదించే కూతురు. డబ్బు కక్కుర్తి జీవితాలు ఇలా ఉండక ఎలా ఉంటాయి? నేను కనేటప్పుడు వీళ్ల అవసరాలు తీర్చగలనా లేనా ఆలోచించని నేను, వాళ్ల అవసరాల కన్నా నా అభిమానం ముఖ్యం అనుకున్న నేను కమలిని తండ్రిని తయారు చేశానా? లేదు. ఇన్ని కబుర్లు చెప్పే నేనే
నన్ను నేను నా భార్య మరణం తర్వాత కానీ చెక్ చేసుకోలేదు. ఇప్పుడు చెప్పు విరించి, ఈ పాపంలో నాది సింహభాగమేగా? రామేశం గారి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. విరించి కళ్ళలో తేమ, అందరి గుండెల్లో బరువు. విరించి, తొందరగా ఆరోగ్యం తెచ్చుకో. జీవితంలో చాలా అనవసరమైన విషయాలకు ఆకర్షణ ఇచ్చి జనం బుర్రలు చెడగొట్టి చాలా పాపాలు చేశాం. నా స్నేహితుడు పత్రిక పెట్టాడు. కేవలం పాజిటివ్ విషయాలు, ప్రేమించవలసిన విషయాలు, మనుషులుగా గొప్పవాళ్లైన వాళ్ళ జీవితాలు, ఇవి పెద్ద హెడ్డింగ్లు. 2 లారీలు ఢీ, 2 మనుషులు ఠా లాంటి విషయాలు చిన్న అక్షరాలతో లోపలి పేపర్లో వెయ్యాలి. ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇంతకాలం అక్షరాల కళ్ళాపులు చల్లాం. చాలా దుర్వ్యసనాలకు మనం కారణం అయ్యాం. పొద్దున్నే లేచి కాఫీ తాగుతూ ముంగిట్లో పేపర్లో ముత్యాలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్తో జీవితం ప్రారంభించాలి మన ప్రజ, సరేనా? విరించి తల మీద నిమురుతూ అన్నారు రామేశం గారు. ఆ పేరు కమలిని అని పెడదామా? ఆత్రంగా అడిగాడు విరించి. అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకుంటూ, చూద్దాం, లేచిరా ముందు. మనం వెయ్యబోయే అతి ముఖ్యమైన వార్త జీకే హాస్పిటల్ గురించి, సరేనా? తప్పకుండా, ఉత్సాహంగా అన్నాడు విరించి. హమ్మయ్య, విరించి బ్రతికిపోయాడు. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా. అలా బ్రతికిపోవడం అంటే ఏమిటో మరోసారి అర్థమైంది జీకే హాస్పిటల్లో కొంతమందికి. అహాన్ని, కోరికను దాటుకుని కాంతిరేఖలా దూసుకుపోతోంది ప్రేమ. ప్రేమను స్వార్థంతో కోరికగా మార్చుకోవాలనుకున్నప్పుడు పొసెసివ్నెస్, నాకే ఉండాలన్న తత్వం ఏర్పడుతుంది. సీతాకోక చిలుకను పట్టుకుని నాకే ఉండాలి అని గుప్పెట్లో బంధించి పారిపోతుందేమోనన్న భయంతో పిడికిలి గట్టిగా బిగిస్తే చచ్చిపోతుంది. ఏ కండిషన్ లేని ప్రేమ ఆత్మకు శక్తినిస్తుంది. లవ్ ఈజ్ ఫుడ్ ఫర్ సోల్. ప్రేమ గురించి డాక్టర్ జీకే రాసుకున్న మాటలు చదివి ఆలోచిస్తుంది రాధ. ఒకచోట, లావణ్యను నేను ప్రేమించాను అనుకున్నాను, కానీ నా ప్రేమతో ఆమెను ఇలాగే ఉండాలి నువ్వు అని కండిషన్స్ పెట్టడం ప్రారంభించాను. అది ఎంత తప్పో నాకు తర్వాత మాస్టర్ గైడెన్స్లో అర్థమైంది. ఒక స్థితిలో నేను నీకు దూరమైపోతున్నానని తెలిసినప్పుడు సహజత్వం పోగొట్టుకుని నటించకూడదు అంటావుగా, మరి ఇది నా సహజత్వం, నాకు ఇలాగే బ్రతకడం ఇష్టం అంటే భరించవేమిటి మరి అని నిలదీసింది లావణ్య. చెంప మీద కొట్టినట్టయింది. ఆమె జీవితం మీద నా కండిషన్లు ఏమిటి అసలు? వేప చెట్టుకి మామిడికాయలు కాయవని పోట్లాడడం ఏమిటి? ఆమె అదే, అంతే. ఇది అర్థమైన తర్వాత నాలో అలజడి తగ్గిపోయింది. ఆ మాటలు చదివి ఆలోచిస్తోంది రాధ. నిజమే కదా, ఎందుకు అమ్మ గురించి కాంప్లెక్స్ తనకు? చాలా చాలా ఆలోచిస్తోంది రాధ. మరికొన్ని పేజీలు చదివినవన్నీ అర్థమైపోవడం లేదు. కెలడోస్కోప్లో గాజుముక్కలు వేసి గిలకరించినట్టు డైరీలో మాటల వల్ల ఆమెలో రకరకాల భ్రాంతుల క్రాంతి పరిభ్రమణం జరుగుతోంది. చిన్నపిల్లల అన్ని కాంతులు గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది రాధ. ఒకచోట, అంధుల ప్రపంచంలో అబద్ధాలు అమ్ముదామని ప్రయత్నిస్తున్నాను. పైన ఉండే అద్భుతమైన దైవాత్మలతో ప్రపంచాన్ని కాపాడాలని కొందరు చేస్తున్న ప్రయత్నంలో నాది ఎంత అణుభాగం నాకు అర్థమైన దానిలో కనీసం 50% నేను నా చుట్టూ వాళ్లకు చెప్పాలన్న ప్రయత్నంలో మన ప్రయత్నం అర్థం కాకపోగా అపార్థాలు ఎక్కువైతే తప్పదు. మన ప్రయత్నం మానకూడదు. పెద్దగా ఏడుపు వచ్చింది రాధకు. ఎన్ని అద్భుత ప్రయత్నాలు వ్యర్థమవడం చూశాడో పెద్దనాన్న. ఎంత శక్తి ధారపోసి ఈ ప్రయత్నం చేసి ఉంటాడు. తన థాట్ వైబ్రేషన్స్తో కొన్ని వందల విత్తనాలు వెదజల్లితే ముత్యాలంటే ఒక 30 మంది మిగిలారా? అందులో డాక్టర్ కృష్ణ, షీలా మేడం. వీళ్ళు ఎంతమందికి పెద్దనాన్న పేరుతో మానసిక ఆశ్రయం కల్పిస్తున్నారు? థ్యాంక్ యూ పెద్దనాన్న. చేతులు జోడించింది రాధ. ఒకచోట, రాధమ్మ నా బంగారు తల్లి. ఉలిక్కిపడి చదివింది రాధ. నా పెళ్లికి ఇవ్వడానికి నీకు చుడిదార్, ఏదో పిచ్చి పుస్తకం తప్ప ఇంకేం దొరకలేదా అని నన్ను నిలదీసింది. అవి రాధ మాటలు కావు, లావణ్య ప్రతిధ్వని. తెలుసు నాకు, కానీ అడిగిన నా బంగారు తల్లికి ఏమిచ్చానో చెప్పాలనిపించింది. రాధా, రాజారావు పిలుపు విని పుస్తకం గభాలను మూసేసింది రాధ. టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వచ్చేశాయి. అంతా క్లియర్గా ఉన్నది. కొన్ని రోజులు మందులు వాడాలన్నారు. అమ్మయ్యా, ఇంక మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. కానీ నాకు అది వరకులా అమ్మ వాళ్ళతో కలిసి ఉండాలనే లేదు. నేను బ్రతకనేమోనని కన్నతల్లి దగ్గర నుంచి అందరూ నా ఆస్తిని పంచేసుకున్నారు. ఒక్క రఘు తప్ప అంతా నన్ను అనాథను చేసేయాలనుకున్నారు. నాకెందుకు ఈ జబ్బు వల్ల బాధలు పడ్డానేమో, కానీ ఎవరు ఏది అని తెలిసిపోయి మంచే జరిగిందనిపిస్తోంది. నవ్వొచ్చింది రాధకు. విడిగా మనిషి ఆలోచించుకోవడం నేర్చుకోకపోతే కొన్ని విషయాలు రోగంతోనే నేర్పిస్తాడు కాబోలు భగవంతుడు. పెద్దనాన్న డైరీలో మాటలు గుర్తుకొచ్చాయి. సరే, బిల్లు ప్రిపేర్ చేయమని చెప్తాను. ఈ వారంలో హాస్పిటల్ నుంచి వెళ్ళిపోదాం మామూలుగా చెప్పింది రాధ. ఏ,
నీకు ఇక్కడే ఉండాలని ఉన్నదా? ఉంటుంది. ఈ హాస్పిటల్ అమ్మ ఒడి లాంటిది. చూద్దాం, వచ్చి వాలంటరీ సర్వీస్ చెయ్యొచ్చుగా. ఏమాత్రం తొణక్కుండా చెప్పింది రాధ. అనుమానంగా చూస్తూ తల పంకించాడు రాజారావు. అతడి మీద పరిమళ మాటలు పనిచేస్తున్నాయి. మీరింతవరకు నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 44వ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర. మీ సమస్యలు, ప్రశ్నలు reachgg@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్